గద్దరన తన జీవించినంత కాలం కూడా ఈ కాలాన్ని ప్రభావితం చేసిన అద్భుతమైన కవి గద్దరన్న. ఆయన పాటలు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. శ్రామిక వర్గం గురించి, కూలి వాళ్ళ గురించి, కార్మికుల గురించి, పేదవాళ్ళ గురించి గొంతెత్తి ఈ ప్రపంచాన్ని చాటిన గొప్ప కవి గద్దరన్న. ఆయన విప్లవోద్యమాలకు కానీ, దొరతనానికి వ్యతిరేకంగా పోరాటంలో కానీ, సామాజిక ఉద్యమాలలో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, అంతిమంగా ఆయన బౌద్ధం తీసుకోవడంలో కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ని అనుసరించడంలో కానీ గద్దరన్న ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి మహానీయుడు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులందరూ కూడా వచ్చి ఆయనను కొనియాడటం చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. అలాంటి గొప్ప మహనీయుడిని తలుచుకోవటం ఈ సందర్భంగా చాలా గర్వంగా ఉంది. ఆయన పాటలు విని పెరిగాను. ఆయన పాటలతోటి నేను కూడా పాటలు రాశాను. ఆయన ఇచ్చిన జీవితం ఒక కళాకారుడిగా సగర్వంగా చెప్పుకోవటానికి ఈరోజు మేము ముందుకు వచ్చామంటే బికాజ్ ఆఫ్ గద్దరన్న. అదేవిధంగా ఈరోజు తెల్లాపూర్లో గద్దరన్న విగ్రహావిష్కరణ కూడా ఉంది. అది కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? గత ప్రభుత్వాలు మొత్తం కూడా గద్దరన్న మీద లాఠీలు ప్రయోగించాయి, తూటాలు ప్రయోగించాయి, గద్దరన్న మీద ముళ్ళ కంచె వేశాయి, గద్దరన్నను అనేక నిర్బంధానికి గురి చేశాయి. కానీ మారిన గవర్నమెంట్, ఈరోజు వచ్చిన గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారు ఏదైతుందో ఆ గవర్నమెంట్ గద్దరన్నకు స్తూపం పెట్టడం, గద్దరన్న జన్మదిన వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో జరగటం ఏదైతుందో అసలు మర్పురాని రోజు ఇది. అన్నని గుర్తు చేసుకుని ఒక పల్లవి మీ ఆ గద్దరన్న పాటలు, ఆయన ఒక యుద్ధ నౌక, ఆయన బౌద్ధ నౌక, ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్కు చాలా ఆయన పాటలు చాలా మేము పాడుకున్నాము. ఆయన పాటలలో నాకు ఇష్టమైన పాట చిరుమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు చిన్న పోయి కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా, మోకాళ్ళ మట్టుకు బురదాలు దిగబాడి ఎద్దోలే వెనకాకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసి లచ్చువమ్మో లచ్చువమ్మ, నీ నడుములే ఇరిగేనా లచ్చువమ్మో లచ్చువమ్మ. అలాంటి మహత్తరమైన ఒక యుద్ధ నౌకను కన్నా తెలంగాణ చాలా గర్వించదగిన నేల ఇది.